ఓపెన్ కన్ఫ్రంటేషన్ అయిపోతుంది. అందులో రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నాడు. అదే ఇదివరకు వాళ్ళదైతే కనుక కిరణ్ రిజిజు మీద అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా మాట్లాడాడు, ఇది కరెక్ట్ కాదన్న ధోరణిలో. ఓపెన్గా మాట్లాడచ్చు, ఈయన మీద మాట్లాడకూడదు. ఇవన్నీ చర్చకు వస్తున్నాయి. ఆ వయసు వ్యక్తి కాబట్టి అట్లాంటి వాటి మీద చర్చ, అంటే ఆయన సేదస్థాన్ని వదులుకోడు, వీళ్ళు ఆయన పరిష్కరించలేరు. ఇది ఒక కోణం కనబడుతోంది. రెండవ కోణం ఏంటయ్యా అంటే భవిష్యత్తు ప్రణాళికలు ఎప్పటి నుంచి వేయడం, అది కూడా ఉంటుంది. ఏంటంటే రేపు 2029 తర్వాతన రాజ్యసభలో కొంత బలం తగ్గచ్చు. తగ్గినప్పుడు రాజ్యసభలో మనవాడే అయ్యి ఉండాలి అక్కడ, వైస్ ప్రెసిడెంట్, చైర్మన్ వైస్ ప్రెసిడెంటే కదా. కాబట్టి దానికి ఎప్పటి నుంచి ప్రిపరేషన్ అన్నా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు మార్చితే ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళు 5 ఏళ్ళు ఉంటారు కదా ఆటోమేటిక్, అందుకోసం ప్రిపరేషన్ అయినా అయ్యి ఉండొచ్చు. అంటే ఇందులో ప్రధానంగా బీహార్ అంశమే తెర మీదకి వస్తుంది. నితీష్ని నియమించే ఆలోచన చేస్తున్నారు అనేది, అది ఏమైనా జరుగుద్దా? నాకున్న ఐడియాలజీ ప్రకారం అయితే నితీష్ని పెడతారని నేను అనుకోవట్లేదు. ఎందుకయ్యా అంటే నితీష్ కుమార్ అంటే ఈ కీలకమైన పదవి, లోక్సభ స్పీకరు, రాజ్యసభ చైర్పర్సను, తర్వాత ఈ అధ్యక్షులు, ఇవి కాన్స్టిట్యూషనల్ కీలకమైన పదవులు. వీటిట్లలో తీసుకెళ్ళి కూటమి